వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1ను ఆవిష్కరించిన మోడీ. అయ్యప్ప మాల ధరించిన కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు మెమో ఇవ్వడం పట్ల తీవ్రంగా మండిపడ్డ హిందూ సంఘాలు. డీజీపీ కార్యాలయం ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు. తెలంగాణలో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట. గ్రూప్ 2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సీజే ధర్మాసనం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ఈ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారంటే ఎవరూ నమ్మరు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం. తెలంగాణలో తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. ఈ నెల 29 వరకు నామినేషన్ల దాఖలు. మాచరెడ్డి మండలంలోని సోమారంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నవీపేట, రెంజల్, ఎడపల్లి మండలాల్లో సదుపాయాలు పరిశీలన. నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్ఓబీ పనులు తిరిగి ప్రారంభం. నిధుల కోసం సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్. మాధవనగర్ ఆర్ఓబీకి 3.15 కోట్లు, అర్సపల్లి 7.46 కోట్లు, మామిడిపల్లి ఆర్ఓబీకి 3 కోట్ల విడుదల. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సెట్ కాన్ఫరెన్స్లో పోలీసులకు సిపి సాయి చైతన్య సూచన. బాన్స్వాడలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం. శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని తెలిపారు. ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది. సైకిల్పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలి. స్పేస్ సెక్టార్లో కోఆపరేటివ్ ఎకోసిస్టమ్ను తీసుకువచ్చాం. జన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుంది. అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్లు వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్స్, సైంటిస్టుల అవకాశాలు అందిపుచ్చుకోవాలని మోదీ తెలిపారు. इन स्पेस की स्थापना की, अपने स्टार्टअप्स के लिए इसरो की फैसिलिटीज और टेक्नोलॉजी को उपलब्ध कराया. यानी भारत ने बीते 6-7 वर्षों में ही अपने स्पेस सेक्टर को एक ओपन, कोऑपरेटिव और इनोवेशन ड्रिवन इकोसिस्टम में बदल दिया है. आज के कार्यक्रम में हमें इसी की झलक दिखाई दे रही है और गर्व की अनुभूति हो रही है. साथियों, भारत का युवा देश हित को सर्वोपरि रखकर चलता है. वो हर अवसर का सही इस्तेमाल करता है.
అయ్యప్ప మాల ధరించిన కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ మెమో ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు ఎస్ఐకి ఇచ్చిన మెమోను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు అయ్యప్ప స్వాములతో కలిసి డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాలయానికి ఊహించని సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందే అప్రమత్తమైన ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరు డీజీపీ కార్యాలయంలోనికి బీజేవైఎం కార్యకర్తలతో పాటు అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే బీజేవైఎం నాయకులు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు మాట్లాడుతూ పోలీసుల యూనిఫామ్పై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐకి ఇచ్చిన వివరణ ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా అవుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం ఎదుట ఉన్నతాధికారులు లేకపోవడంతో అక్కడ కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. హిందువుల మీద దాడి చేస్తా ఉన్నారు, హిందూ వ్యతిరేక ధోరణి పెడిస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇదే పోలీస్ ఆఫీసర్లు పోయి శరీరాలు వేసుకొని ఇఫ్తార్ ముందుకు వెళ్తారు, కానీ మా హిందూ పోలీసు వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నామంటే మేము ఇస్తాం. ఈ పోలీస్ శాఖ వాళ్ళు, ఈ పోలీస్ శాఖ డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ గుమ్ముగాస్తా ఉన్నారు? అసదుద్దీన్ కలిసే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ హైదరాబాద్ లో ఈ హిందూ తెలంగాణలో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 పై బెంచ్ ఉత్తర్వులను సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2015-16 గ్రూప్ 2ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వైట్నర్ వినియోగం, తొడిపివేతలున్న పార్ట్ బి పత్రాలను పునర్మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది. హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేదని తేల్చి చెప్పింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తేల్చి చెప్పింది. 2019 అక్టోబర్ 24 ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేసింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని, ఈ ప్రక్రియను 8 వారాల్లో పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో సిరికొండ మండలంలోని చిన్న వాల్గుడ్కు చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దడవే గణేష్, బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు బడాల గంగారెడ్డి, సిహెచ్ రమణగౌడ్, డి చిన్న గణేష్, సంతోష్ బి రాజారెడ్డి, ఎం భాస్కర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాబు ప్రసాద్లు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ లో చేరారన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి సమక్షంలో జరిగింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాచారెడ్డి పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ ఆవరణలో ఎక్కడా చెత్త కనిపించకుండా శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. తర్వాత 10వ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులతో పరస్పర సంభాషణ జరిపిన కలెక్టర్ 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలంటే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, టీచర్లు అందిస్తున్న మార్గదర్శకాలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. విద్యార్థుల విద్యాభ్యాసాన్ని మరింత మెరుగుపరచడానికి వారికి నోట్బుక్స్ ను స్వయంగా విద్యార్థులకు అందించి పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. తదుపరి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్ తమకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి, ఎందుకు ఇష్టమని అడిగి విద్యార్థులు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు. ఆ సబ్జెక్టు గురించి విద్యార్థుల మాటల్లో వచ్చిన వివరాలను విని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అధ్యయన ఆసక్తిని అభినందించి ప్రతి విద్యార్థికి నోట్బుక్స్ ను స్వయంగా అందజేశారు. మెనూ ప్రకారం భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్బందీగా నిర్వహించాలని, ఫలితాలు మెరుగుపడేలా కృషి చేయాలని తెలిపారు. తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తహసీల్దార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ను అనుసరిస్తూ నిజామాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రేంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని నవీపేట మండలం పరిధిలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవీపేట మండలం అభంగపట్నం, రెంజల్ మండలం వీరన్నగుట్ట, ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీస్ బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను ఏ రోజుకు ఆ రోజు నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. కొన్ని నెలల తర్వాత ఆర్ఓబి పనులు వేగం పుంజుకున్నాయి. జిల్లాలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అరసపల్లి, అడవి మామిడిపల్లి ఆర్ఓబీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతిలో మాధవనగర్ ఆర్ఓబీ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధులతో నిర్మిస్తున్న గత ప్రభుత్వ పాలనలో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. గత సర్కార్ నిధులను దారి మళ్లించడమే జాప్యానికి కారణమని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు పనులు సవ్యంగా సాగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల విడుదలలో జాప్యం ఏర్పడింది. గుత్తేదారులు కూడా పనులు చేయలేక కాలయాపన చేశారు. జిల్లా దశాబ్దాల కలైన మాధవనగర్ ఆర్ఓబీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ అరవింద్ పనులు వేగవంతం చేయాలని తరచూ సమీక్షల్లో అటు అధికారులు, ఇటు గుత్తేదారుల మీద ఒత్తిడి పెంచారు. నిధులు విడుదల చేయాలని గత ఏడాది డిసెంబర్లోనే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత నిధుల విడుదల చేయడంలో కొన్ని నెలల పాటు పనులు ముందుకు సాగాయి. మళ్లీ నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. అదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిధులు కేంద్రం వద్దే పెండింగ్లో ఉన్నాయనడంతో బీజేపీ ఎంపీ సహా జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తేదీలతో సహా ఎంపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఒక దశలో నిధులు విడుదల చేయకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ఎంపీ అల్టిమేటం చేశారు. గత నెల 29న పెండింగ్ బిల్లులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవగా విడుదల చేస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే. మాధవనగర్ ఆర్ఓబీకి 3.15 కోట్ల రూపాయలు, అర్సపల్లి ఆర్ఓబీకి 7.46 కోట్ల రూపాయలు, అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి 3 కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. మాధవనగర్ ఆర్ఓబీ పనులు వారం నుంచే కొనసాగుతుండగా 2 రోజుల్లో అడవి మామిడిపల్లి వద్ద బీటీ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు వారం 10 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్ఓబీ పనులు ప్రారంభం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్న పోలింగ్లో ప్రతి ఓటరు పాలు పంచుకొని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రేంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని నవీపేట మండలం పరిధిలో గల 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రెండవ విడతలో నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండతో పాటు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని జక్రన్పల్లి మండలాల పరిధిలో గల 196 గ్రామ పంచాయతీలు, 1760 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మూడవ విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డు స్థానాలు
స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 3 డివిజన్లలో మొత్తం 5,053 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే 28 మండలాలకు 5,287 బ్యాలెట్ బాక్సులు పంపిణీ పూర్తి చేశామని, భీమ్గల్, డొంకేశ్వర్, నందిపేట మండలాలకు మొదటి విడత ఎన్నికలు ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులు పంపిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామాగ్రి అన్ని ప్రాంతాలకు చేర్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని, మరోమారు పునశ్చరణ చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సో ఈ 3 ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 3 ఫేజులలో పెట్టుకున్నాం. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో 3 ఫేజుల్లోనే నడుస్తుంది. సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజు నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము. ఎవరికైనా రాకుంటే ఇప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం. సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ప్రిపేర్ అయ్యాము. సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు. పోలింగ్ స్టాఫ్ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ని కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. కన్యస్వామి గండ్ర ప్రేమ్ సాగర్ రావు నివాసం కౌల్పూరులో అయ్యప్ప గురుస్వామి బాల్యపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. ఈ పూజలో హిమాలయ పర్వతాల నుండి అఘోర స్వాములు వస్తున్నారు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు మరియు భక్తులు పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడి పూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించువారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వార్తలకు తిరిగి స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు సిపి సాయి చైతన్య పోలీస్ కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులు ఎస్హెచ్ఓలతో సెట్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సూచనలు, సలహాలు అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు, మద్యం లేదా ఇతర పదార్థాలు రాకుండా చెక్పోస్టుల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, నాకబందీలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరగాలని తెలిపారు. ఎస్హెచ్ఓలు, విపిఓలు ప్రతి గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో పెట్రోలింగ్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, నాకబందీలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరగాలని తెలిపారు. ఎస్హెచ్ఓలు, విపిఓలు ప్రతి గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో పెట్రోలింగ్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలన్నారు. ఈ సెట్ కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు డీసీబీ బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ వీరయ్య, ఐటీ కోర్ సిబ్బంది మరియు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ కేంద్రంలో జాగృతి జనంబాట సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు బాన్స్వాడ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు ఘన స్వాగతం పలికారు. బాన్స్వాడ కేంద్రంలో జాగృతి జనంబాట సందర్భంగా బాన్స్వాడ పట్టణానికి విచ్చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు బాన్స్వాడ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కొయ్యగుట్ట వద్ద గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థినులను కలిసి గురుకుల పాఠశాలలో కొద్దిసేపు ముచ్చటించి అక్కడి వసతులను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో బాలికలకు పూర్తి వసతులు కల్పించాలని కోరారు. చాలని జీతాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. అలాగే ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ బిల్లులను ఎలాంటి కోత విధించకుండా వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చాలని జీతాలు వచ్చినా లేకపోతే సమయం జీతాలు రాకపోయినా కూడా టీచర్స్ అందరూ బాగా ఇంట్రెస్ట్ తోని పిల్లలకు పాఠాలు చెప్పడం అన్నది మనస్ఫూర్తిగా అభినందించదగ్గటువంటి విషయం. ఈ ఒరవడి కొనసాగాలి. మన తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మరి మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వాలి. ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో కోత పెట్టకుండా ఏవైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను మెండోరా పోలీసులు సీజ్ చేశారు.
ఈ రోజు ఉదయం మెండోరా ఎస్ఐ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మెండోరా మండలంలోని వెల్గటూరు పెద్దబాగులో నుండి వేబిల్లులు లేకుండా ఇసుకను దొంగ రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను మెండోరా ఎస్ఐ సుహాసిని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఇక మీదట కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రేంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గతంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులను మిగిలిన రైతులకు పంచాలని, కనీస మద్దతు ధరల చట్టం C-250 కొనుగోలుకు గ్యారంటీ చేయాలని, వెంటనే ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనే మండల కొనుగోలు కేంద్రాలు తెరవాలని, వరి సేకరణపై తేమ 17% నుండి 22% పెంచాలని, రైతులు వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలని, వినియోగదారులందరికీ 3 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, ఈ పథకం ద్వారా పనికి రోజు కూలీ 700 రూపాయలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, కౌలు రైతులు వ్యవసాయ కార్మికులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస హక్కులు రక్షించాలని, కేంద్ర బడ్జెట్లో తగ్గించిన ఎరువుల సబ్సిడీని 87,000 కోట్ల రూపాయలు పునరుద్ధరించాలని, ఇందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్మల గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టనడిపి నాగన్న, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతీ రాజేశ్వర్, పెద్దలు పశుల గోపాల్, మన్నేపో శెట్టి, శ్రీపతి, మల్లేష్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిచ్చులో భాగంగా ఈరోజు ఇక్కడ రైతులకు మద్దతు ధర కావాలా, ఆ మద్దతు ధర చేయకపోవడము 9 తారీఖు 12వ నెల 2021 సంవత్సరంలో రాతపూర్వకంగా మోడీ సర్కారు రైతులకు రాసిచ్చడం జరిగింది. ఈ 3 చట్టాలను ఎట్లా తీసుకోబోతా అట్లాగే రైతులకు మద్దతు ధర కల్పిస్తున్న మన మోడీ సర్కారు ఈ 2025 వచ్చినా ఇప్పటికీ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా న్యాయవాదిగా వృత్తిలో ఉన్న కొందరికి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా సభ్యత్వం లేకపోవడం పెద్ద లోటేనని, ఆ లోటును తీర్చిన మంచి మనిషి మంతని రాజేందర్ రెడ్డి అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డిని బార్ సమావేశపు హాల్ సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా చేర్పించిన తీరులో సంక్షేమ పథకాలు సమ ప్రాధాన్యం లభించిందన్నారు. న్యాయ విద్యలో ఉత్తీర్ణులైన వారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకుని వివిధ బార్ అసోసియేషన్లలో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తారని ఆయన తెలిపారు. కొన్నేళ్ల క్రితం న్యాయవాదులుగా ఉన్న కొందరికి బార్ కౌన్సిల్ నిబంధనల మేరకు న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా నమోదు కాలేకపోయారని, బార్ కౌన్సిల్ నిబంధనలు సవరణలు చేయించి సంక్షేమ నిధిలో సభ్యులుగా చేర్పించారని సాయిరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలు న్యాయవాదులకు చేరవేయడంలో బార్ కౌన్సిల్ సభ్యునిగా రాజేందర్ రెడ్డి కీలక పాత్రధారిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. అధికారిక వ్యవస్థల్లో మనవారు ఉంటే మనం అనుకున్నవన్నీ అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, రమాదేవి, మంజిత్ సింగ్, సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, కృష్ణనంద్, జక్కుల వెంకటేశ్వర్, గడుగు గంగాధర్, మధుసూదన్ రావు, నల్లవెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Let's make it 6 lakhs and 6 lakhs bench. 6 lakhs కి పెంచినాక ఫైనలీ ఈ ప్రొటెస్ట్ చేయబట్టి we had to back out on the 20 rupees, we had to back out on this thing. But every one of the bar council members were insistent and including the chairman wanted to increase it. So whatever the consequences, whether this will be used against us in the coming elections that we have giving the money collected through us only to us, there is nothing done by the bar council anna gani. We knew that 250 rupees is too small amount for a wakalat or welfare ticket. So we increased it to 250 and immediately increased the death benefit to 10 lakhs. 10 lakhs, what we are, our plan is this, what? ఎడపల్లి మండలంలో మొదటి విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ గురువారం జోరుగా సాగింది. ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్, బ్రహ్మన్పల్లి, ఏఆర్పీ క్యాంప్, అంబం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు తమ అనుచరులతో నామినేషన్ల కార్యాలయాల వద్దకు చేరుకోగా పోలీసులు ఎన్నికల నిబంధనల దృష్ట్యా నామినేషన్లు వేసేవారిని మాత్రమే ఆ లోనికి అనుమతించారు. ప్రతి దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగల్పాడ్ గ్రామం నుండి చేవూరి వీణా శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మనపల్లి నుండి వినేష్ రెడ్డి, బ్రహ్మనపల్లి నుండి దినేష్ రెడ్డి, అంబం గ్రామం నుండి సున్నపులత ఒడ్డెన్న, పోచారం గ్రామం నుండి నిరుడి జ్యోతి రవికుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సిరికొండ మండలం గడ్కోల్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో డీసీసీ కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ గడ్కోల్ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు సొసైటీ డైరెక్టర్ వేల్పూర్ గంగారెడ్డి సిరికొండ మండల్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సండ్రశంకర్ బీజేపీ కార్యకర్తలు జ్ఞానేందర్ రఘు భరత్ అజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సండ్రశంకర్ వేల్పూర్ గంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మరియు భూపత్ రెడ్డి చేసిన మంచి అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకరం రవి ఎర్రన్న బద్దం రామచందర్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి గొల్ల లింబన్న కామరెడ్డి సంతోష్ భానుచందర్ జై భాస్కర్ రాజేందర్ రమేష్ రెడ్డి బసంత్ మోతే నవీన్ కోచర్ గంగారెడ్డి తలారి హేమంత్ సుమన్ గవాస్కర్ సండ్ర రంజిత్ రాజేశ్వర్ కట్టబాలయ్య మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోపాల్ జిల్లా పరిషత్ విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేయూతనందించింది. విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పెన్నులు విరాళంగా అందజేసింది. మోపాల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం 125 జామెట్రీ బాక్సులు 340 పెన్నులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తోచినంత సహాయం చేస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రసాద్ శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి టి రామ్మోహన్ ఉపాధ్యక్షులు టి శ్రీనివాస్ ఎం నగేష్ సహాయ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు. అది ఇంట్లోకెళ్ళి ఏదన్నా ఒక ఐటమ్ అంటే తినే ఐటమ్ ఆవుకు పెట్టాలా, ఏదో రొట్టెనే అనుకో ఇంట్లో చేసినప్పుడు అది మీరు అన్నం పెట్టద్దు, పెట్టి బియ్యము అన్నము పెట్టద్దు. ప్రముఖ అనెస్థీషియన్ డాక్టర్ కొల్లిపర రాజశేఖర్ సాలూరా ప్రభుత్వ పాఠశాలలో ప్రాణరక్షణ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ అనెస్థీషియాలజిస్ట్ డాక్టర్ కొల్లిపర రాజశేఖర్ సాలూరా మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులకు బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ అందించారు. దాదాపు 30 ఏళ్లు అమెరికాలో వైద్య సేవలు అందించిన డాక్టర్ రాజశేఖర్ 1993 నుండి 2014 వరకు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్లో నిస్వార్థ సేవ చేశారు. ఈ సేవా కార్యక్రమంలోనే ఆయన పాఠశాలల్లో ప్రాణరక్షణ నైపుణ్యాలను నేర్పడం ద్వారా సమాజ సేవకు అంకితమయ్యారు. ఎవరైనా పెట్టి బాబు కానివాళ్ళ లాపు ఇక్కడ ఇది ఎత్తుకొని పోయి అక్కడెక్కడో పోయి చేద్దామంటే టైం వేస్ట్ అయిపోతుంది. అర్థమైంది పాయింట్. టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం ఈజ్ బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి సెకండ్ వేస్ట్ అయితే బ్రెయిన్కి ఆక్సిజన్ అది గుర్తుపెట్టుకుంటే తొందరగా చేస్తాం. అట్లాని మీరు రోడ్డు మీద పడి మీరు కూడా చేస్తే మీ లైఫ్ బస్ రోడ్కి ఏమో మీరు ఏం చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్ ఇంపార్టెంట్. కాబట్టి సీన్ సేఫ్టీ అంటారు అన్నమాట. సీన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. దానికి ఎవరైనా పంపాలి బాబా కాదు నాకు కాపని చెప్పేసి మొదలు పెట్టాలి. అది అర్థమైంది సీన్ సేఫ్టీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ మనిషి ఎందుకు పడిపోయిండు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం చేతగానోళ్లు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పెండింగ్ ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని, చదువుకునేటోళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ బీసీలకు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఇస్తదా అని ప్రశ్నించారు. ఆర్ఓబీలకు పెండింగ్ 13.5 కోట్ల రూపాయల విడుదల చేసినందుకు ఎంపీ అరవింద్ ధర్మపురి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఓబీలకు పెండింగ్ 13.5 కోట్లు విడుదల చేసినందుకు ఎంపీ అరవింద్ ధర్మపురి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేయమని చెప్పినట్లు ఎంపీ అన్నారు. అరసపల్లి ఆర్ఓబీ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా భూసేకరణ చేయించాలని ఎంపీ కోరారు. మనస్ఫూర్తిగా బట్టి విక్రమార్క గారికి రిక్వెస్ట్ చేయగానే డబ్బులు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆయన చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామన్నాము. నన్ను ఆకలి మీద కూడా ఉంచడం కూడా ఆయనకి ఇష్టం లేదేమో. 1 crores టోటల్ ఆల్మోస్ట్ 100% ఫండ్ సెంటర్ది. సో ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. ఇక దీని తర్వాత బోధన్ నియోజకవర్గంలో 2 ఉన్నాయి. ఆర్ఓబీ ఉంది, ఒకటి ఆర్యూబీ ఉంది. దాని నత్తనాట కన్నా స్టేట్ గవర్నమెంటు సర్వేలు చేసుకోవటము, డిపిఆర్ తయారు చేయడము, డ్రాయింగ్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది, స్లోగానే ఉంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఏదో అయినరా ఆయన, అది కన్ఫ్యూజన్ ఉంది. ఏమైనా నాకు కూడా అర్థమైంది లేదు. సరే కారు మీద బుక్ అయితే వచ్చింది కదా, ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి.
ఆయన నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్లు వేసి ఆయన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి వచ్చి ఇది ఎప్పుడు ఇది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్. సో 1.5 years దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా దాని మీద చిత్తశుద్ధి లేకపోతే ధ్యాస లేకపోతే ఎట్లా అండి? తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. 2016 తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాల్లో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చోరీలు, దొంగతనాలు, ముఠా దాడులు, మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం హైదరాబాద్ నగర పరిధిలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వారికి వాహనాలు, క్రేన్లు, ఇతర సామాగ్రి కూడా సమకూర్చారు. ఆ బృందాలకు పోలీసులు ఎంపవరింగ్ ఎవ్రీడే సేఫ్టీ టీమ్స్గా నామకరణం చేశారు. ఈ టీమ్స్ నగరంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానంగా పనిచేయనున్నాయి. మరోవైపు ఐటీఎంఎస్ ద్వారా 1000కి పైగా ప్రధాన జంక్షన్లలో ఏఐ ఆధారిత కెమెరాలు అమర్చడంతో హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా సిగ్నల్ దాటిన వాహనాలకు ఆటోమేటిక్గా చలాన్లు పడుతున్నాయి. కేవలం 2024లో మాత్రమే 1.5 కోట్లకు పైగా ఈ చలాన్లు పంపారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, హిట్ అండ్ రన్ కేసులు గణనీయంగా తగ్గాయి. అదేవిధంగా సీసీ కెమెరాలతో షీ టీమ్స్కు మహిళలపై వేధింపులు, స్టాకింగ్ నివారణలో అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్, పబ్లిక్ ప్లేసెస్లో 24 గంటల పాటు మానిటరింగ్ ఉంటుంది. నగరంలోని స్నేహ సొసైటీలో ఎరిన్ అగ్రో లిమిటెడ్ 56వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులకు అన్నదానం చేశారు. నిజామాబాద్ నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో ఏరిస్ అగ్రో లిమిటెడ్ 56వ వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఏరిస్ అగ్రో లిమిటెడ్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ, ఏరిస్ కంపెనీ 1969 సంవత్సరంలో ముంబైలో స్థాపించబడి ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పనిచేస్తుందని, అదేవిధంగా నిజామాబాద్లో కూడా పనిచేస్తున్నామని, ఏరిస్ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వృత్తులకు, అనాథలకు, దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అందులో భాగంగానే ఈరోజు స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వయోజన, మానసిక వికలాంగులకు వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో తమ సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ పి రాజేశ్వరి, ఎస్బీఐ బ్యాంక్ రిప్రజెంటేటివ్ చంద్రశేఖర్, సాయిలు, ఏరిస్ కంపెనీ ఆఫీసర్ సురేష్, ఏరిస్ కంపెనీ డీలర్ మరియు వెంకట్ రెడ్డి, ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతు, మానసిక వికలాంగులు, అంధ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగ బాలలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఎవరో ఒకరు ఏ మూలనో సైబర్ క్రైమ్ బాగా చదువుతూనే ఉంటారు. పేపర్లలో, టీవీలలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, నాబార్డ్ ద్వారా, బ్యాంకుల ద్వారా ప్రతిరోజు మేము ఏదో విధంగా ప్రభుత్వ పరంగా, బ్యాంకుల పరంగా చెప్తూనే ఉన్నాం ప్రతి ఖాతాదారుడికి మోసపోకండి అని. కానీ ఏదో భయం వల్లనో, ఇంకేదో భయం వల్లనో అందరూ ప్రతిరోజు లక్షల నుంచి కోట్ల వరకు కూడా ఈరోజు ఏరిస్ అగ్రో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా రెగ్యులర్గా మీ యానివర్సరీని మా పాఠశాలలో జరుపుకుంటాం. మేము కూడా అనుకున్నాం యాక్చువల్గా ముందుగా ఏదన్నా సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద ఏమన్నా మీరు ఎన్జిఓస్కి ఏమైనా హెల్ప్ చేస్తే, అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ మీరు ఏదైనా ఒక ఐటమ్ని అంటే మీరు అనుకుంటే డిసిఎండి వారు. నగరంలోని 19వ డివిజన్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలో గల మైసమ్మ వీధిలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సామాజిక సమరసత వేదిక సంయుక్త ఆధ్వర్యంలో చర్మదంత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ అనంత కులకర్ణి, కార్యదర్శి గంజి రమేష్ మాట్లాడుతూ, నిరుపేదలకు తమ వంతుగా వైద్య శిబిరాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా సుమారు 250 దుప్పట్లను పంపిణీ చేశారు. చర్మ వైద్య నిపుణులు డాక్టర్ దినేష్, దంత వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్, జనరల్ సర్జన్ డాక్టర్ భూమారెడ్డిలు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. వైద్య సేవల అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జేమ్స్ నిజామాబాద్ మరియు సామాజిక సమరసత వేదిక ఈ రెండు కూడా సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు వీళ్ళందరికీ సేవ చేయడం కోసం సంకల్పించి పనిచేస్తున్నటువంటి సంస్థలు. ఈ రోజున ఈ బస్తీలో ఉండేటువంటి వివిధ కులాల వాళ్ళు, ముఖ్యంగా సంచార జాతులు,
సాధారణమైనటువంటి జీవితాలు నడిపేటువంటి ప్రజలు. వీళ్ళందరి మధ్యలో ఈరోజు ముఖ్యంగా మన ప్రముఖ వైద్యులు, గవర్నమెంట్ సంబంధించిన వైద్యశాలలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ పరిధిలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంక్ నుంచి మంటలు పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసి పడుతున్న మంటలను అదుపు చేశారు. బ్యాంకు కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. నిన్న రాత్రి 9:10 మేము ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు సమాచారం అందింది. మా యొక్క ఆఫీసు ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా ఈ పక్కన ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ పక్కన వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వెంటనే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ చేరవేశాము. అండ్ ఫైర్ వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది. ఈ యొక్క మంటలను అదుపు చేసే ప్రయత్నంలో వాళ్ళు మాకు చాలా తోడ్పాటు అందించారు. నగరంలో ఎస్ఎఫ్ఐ అమ్మాయిల బహిరంగ సభ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర గర్ల్స్ స్థాయి అమ్మాయిల బహిరంగ సభ ర్యాలీ స్థానిక నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ గ్రౌండ్ నుండి కోర్టు మీదుగా బస్టాండ్ నుండి న్యూ అంబేద్కర్ భవన్కు చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్ కన్వీనర్ పూజ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యారంగానికి నిధులు తగ్గించడం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అమ్మాయిలు ఈ దేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం మహిళలను వంటింటికి పరిమితం చేయాలని చూడడం బాధాకరమన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యారంగానికి ఒరిగేది లేదని ఆమె అన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాల్లో ఎంఎస్ఎస్ హాస్టల్లో తరచుగా ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులను నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. దాంతో పాటుగా అనేక తీర్మానాలు ఈ గర్ల్స్ కన్వెన్షన్లో చేయబోతున్నారన్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్లు మమత, దీపిక, రమ్య, కావ్య, సుమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. With inspiration, we could see the youth, the girls and the boys, the children of the street staring at us with so much of hope. While we were coming to this particular hall, the slogans that we were raising were not merely words for the purpose of engaging in a rally, but we were raising the major vision that we want to put forward the society. We were raising the mission, we were raising the vision that is grounded. The Federation SFI ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 33 జిల్లాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరు కావడం అనేది జరిగింది. అదేవిధంగా ర్యాలీ అనేది కూడా తీయడం అనేది జరిగింది. మాచారం మండలంలోని సోమారంపేట వరి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. మాచారెడ్డి మండలం సోమవారంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రంలో వరి స్వీకరణ విధానం, తూకాల యంత్రాలు, నిల్వ సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు, బిల్లుల జారీ, లోడింగ్ వంటి అంశాలను సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం కోసం సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరి కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. తనిఖీలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, తహసీల్దార్ సరళ, ఎంపీడీఓ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. యువతి మానసిక సమస్య తీవ్రమై తలనొప్పితో, చర్మ వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తితో నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న దూలానికి తాడు కట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలు అన్న అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మెండోరా ఎస్ఐ సుహాసిని తెలిపారు. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈరోజు సోన్పేట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈఎల్ సురేఖ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా సన్మానం, డయాబెటిక్ క్యాంప్, షుగర్ టెస్టింగ్ కంటి ఆపరేషన్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జ్ఞానసాగర్ రెడ్డి, జోన్ చైర్మన్ లయన్ చాకులింగం, జిల్లా చైర్మన్ యాదగిరి గౌడ్, మల్లేష్, నర్సయ్య, రాములు, రాజశేఖర్, రమేష్, సోన్పేట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,200 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,197 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,69,500 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,645 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1ను ఆవిష్కరించిన మోడీ. అయ్యప్ప మాల ధరించిన కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు మెమో ఇవ్వడం పట్ల తీవ్రంగా మండిపడ్డ హిందూ సంఘాలు. డీజీపీ కార్యాలయం ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు. తెలంగాణలో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట. గ్రూప్ 2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సీజే ధర్మాసనం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ఈ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారంటే ఎవరూ నమ్మరు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం. తెలంగాణలో తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. ఈ నెల 29 వరకు నామినేషన్ల దాఖలు. మాచరెడ్డి మండలంలోని సోమారంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నవీపేట రెంజల్ ఎడపల్లి మండలాల్లో సదుపాయాలు పరిశీలన. నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్ఓబీ పనులు తిరిగి ప్రారంభం. నిధుల కోసం సీఎం డిప్యూటీ సీఎంను కలిసి కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్. మాధవనగర్ ఆర్ఓబీకి 3.15 కోట్లు, అర్సపల్లి 7.46 కోట్లు, మామిడిపల్లి ఆర్ఓబీకి 3 కోట్ల విడుదల. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సెట్ కాన్ఫరెన్స్లో పోలీసులకు సిపి సాయి చైతన్య సూచన. బాన్స్వాడలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.